హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో చాలా ఈజీగా క్విక్గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. మనకి టైం లేనప్పుడు త్వరగా క్విక్గా కుక్ చేసుకోవాలన్నా, లేదా మధ్యాహ్నం మిగిలిన రైస్తో ఈవినింగ్ స్పెషల్ రైస్ రెసిపీ చేసుకోవాలన్నా ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నేను చేసే విధంగా అయితే పుదీనా రైస్ ఒకసారి ట్రై చేయండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. దీనికోసం అయితే ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. దీనిలోకి 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, అలాగే 1 ఫుల్ టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత దీనిలోకి షాజీరా, దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 అనాస పువ్వు, 1 బిర్యానీ ఆకు వేసుకుని ఈ మసాలా అంతా కూడా లైట్ గా దోరగా వేపించుకోండి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు అన్నది మన పుదీనా రైస్కి చాలా టేస్ట్ని ఇస్తుందండి. దీన్ని అయితే ఏమాత్రం స్కిప్ చేయకుండా ఇలా జీడిపప్పు బాగా వేగిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న 1 ఉల్లిపాయని ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 గ్రీన్ చిల్లీ కూడా ఇలా చీరికల కింద కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకోండి. ఇక్కడ క్యాప్సికమ్ ముక్కలు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేయచ్చు. అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని మనం వేసిన ఈ ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత 1/4 కప్పు వరకు పచ్చి బఠానీ, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా ఆకు కూడా వేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేపించుకోవాలి. చూడండి, ఇలా 2 నిమిషాలకి ఈ ఆకు కొంచెం మెత్తబడుతుంది. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఈ ఆకు పూర్తిగా మగ్గేంత వరకు కూడా ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది మగ్గేలోపు ఒక పేస్ట్ అయితే రెడీ చేసుకుందాం. దీనికోసం మిక్సీ జార్లోకి 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగం మొగ్గలు, 10-12 వెల్లుల్లిపాయలు, 2 పచ్చిమిర్చి వేసుకోండి. 2 చిన్న సైజు టమోటాలని ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాను. టమోటాలు ఇన్ కేస్ పెద్దవైతే 1 తీసుకోండి, సరిపోతాయి. ఇప్పుడు దీనిలోకి 2 కప్పుల వరకు పుదీనా ఆకులను వేసుకుంటున్నాను. అలాగే దీనిలోకి 1/2 కప్పు వరకు కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీనిలోకి వాటర్ ఏమి వేయకూడదండి. 2 టేబుల్ స్పూన్ల వరకు కమ్మని పెరుగు వేసుకోవాలి. నేను ఇక్కడ పెరుగు మాత్రమే వేస్తున్నాను. ఇది పుదీనా ఆకుల్లో ఉండే వాటర్తోనే ఈ విధంగా చక్కగా గ్రైండ్ అయిపోతుందండి. ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. చూడండి, మనం వేసిన ఉల్లిపాయ, క్యాప్సికమ్ అన్నీ బాగా వేగి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పుదీనా పేస్ట్ని అయితే ఇప్పుడు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పుదీనాలోని పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత ఇది కొంచెం చూడండి ఈ విధంగా కొంచెం మగ్గుతుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని 5-10 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, నేను ఆల్రెడీ 1 గ్లాస్ వరకు రైస్ తీసుకుని ఈ విధంగా కుక్ చేసుకున్నాను. నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నానండి. ఇన్ కేస్ మీరు బాస్మతి రైస్ తీసుకుంటే కనుక 1కి 1.30 వరకు వాటర్ వేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా పొడిలాడుతూ వచ్చేటట్లు చేసుకోవాలి. ఈ పుదీనా రైస్ చేస్తున్నప్పుడు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ పుదీనా అన్నది పచ్చివాసన పోయేంత వరకు, అంటే ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకోవాలి. అప్పుడే దీని టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా మగ్గిన తర్వాత మాత్రమే ఇలా మనం రెడీ చేసుకున్న ఈ రైస్ని ఇందులో కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత 5 నిమిషాల పాటు మూత పెట్టి సిమ్లో ఉంచుకుంటే ఈ పుదీనా ఫ్లేవర్ అంతా రైస్కి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పుదీనా రైస్ అనేది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. అలాగే మంచి కమ్మని రైతాతో దీన్ని సర్వ్ చేసుకోవాలి. నేను చెప్పిన ఈ పద్ధతిలో అయితే ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.